కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం, పిల్లలు, పెద్దలు కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చిన్న విషయాలకు అలిగి స్వంత వారితో కూడా దూరంగా ఉండటం, ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం, ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా మేనేజ్ చేయలేకపోవడం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెప్పితే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు ఉండిపోతున్నారు.